మనందరికీ ఎంతో ఇష్టమైన కలర్ఫుల్ పండుగ బతుకమ్మ అమెరికాలో ఘనంగా జరుగుతుంది. సో చూసారు కదా ఎంత మంది క్రౌడ్ ఉన్నారో. 1000 మందికి పైగా ఒక చోట చేరి బతుకమ్మ సెలబ్రేషన్స్ చేస్తున్నారంటే అది నిజంగా చిన్న విషయం కాదు. మరి ఈ టీం అంతా ఎంత కష్టపడి ఉంటారు. తెలుగు అసోసియేషన్ జాక్సన్విల్ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒకసారి మాట్లాడదాం, ఎప్పటి నుంచి ప్లాన్ చేశారు, ఏంటి విశేషాలని. మేము దాదాపు నెల రోజుల నుంచి కష్టపడుతున్నామండి. వీళ్ళంతా కోఆర్డినేటర్స్, తిన సెక్రటరీ, నేను కల్చరల్ సెక్రటరీ ఈ 2025కి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నారండి. థ్యాంక్ యూ అండి. సో ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటారా మీరు, లేదంటే ఈ ఇయరే కొత్తగా స్టార్ట్ చేశారు? ఎవ్రీ ఇయర్ చేస్తామండి. ఇది అంటే మన తెలుగు వాళ్ళకి చాలా ముఖ్యమైన పండుగ కాబట్టి ఈ నవరాత్రుల్లో ఒక రోజు ఎంచుకుంటాము. అండ్ ఈ రోజు చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటాం అందరమే. దీనికోసం మా టీం మొత్తం, మా ప్రెసిడెంట్ గారు అయితే చాలా వెరైటీగా చేయాలి అని చెప్పని అన్ని వంటలన్నీ వాళ్ళే వండారు. ఇది బహుశా 3 నెలల నుంచి ప్లానింగ్ స్టార్ట్ అయింది. బట్ అందరూ చాలా కష్టపడుతున్నారండి. సో అందరూ తెలుగు వాళ్ళందరూ ఇలా వచ్చి మాకు బాగా పార్టిసిపేట్ చేస్తున్నందుకు మాకు చాలా ఆనందం. ఇక్కడున్న అంటే రాబోయే తరాలకి మన కల్చర్ తెలీదు, తెలంగాణ గురించి. మరి పిల్లలకి అంటే బతుకమ్మ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? అందుకనే ఆ ఉద్దేశంతోనే మేము బతుకమ్మ మేకింగ్ అను సింగింగ్ కాంపిటీషన్కి తెలంగాణ స్లాంగ్ ఎలా ఉంటుంది, ఎలా పేరుస్తారు పెద్దోళ్ళందరికీ, ఇప్పుడు మన తరం పోయాక మరి వాళ్ళు కూడా నేర్చుకోవాలి కదా అనే ఉద్దేశంతో అవన్నీ పెట్టాము. సో అందరూ పిల్లలు చాలా చక్కగా వచ్చి చాలా పార్టిసిపేట్ చేశారు. సో మేము చాలా సంతోషించామన్నమాట. మేము ఆ పిల్లలలో ఇంత టాలెంట్ ఉందని అస్సలు అనుకోలేదు. చాలా సంతోషించాము అవి చూసి. పాటలు కూడా చాలా చక్కగా పాడారు. బతుకమ్మ అంటే అసలు అన్ని పూలు ఇక్కడ దొరకవు కదా, మనకి అన్ని రకాల పూలతో తెలంగాణలో చేస్తాం. మరి ఇక్కడ ఎలా ప్లాన్ చేశారు? ఇక్కడ కూడా ఇండియాలో లాగా బతుకమ్మ పేర్చుకోవడానికి తంగెడి పువ్వు, గునుగు పువ్వులు అన్నీ చెట్లు పెట్టేసి అన్నీ చేస్తున్నాము. స్టార్టింగ్ మా తాజా తెలుగు స్టార్టింగ్ ఒక 4 లేయర్స్ ఉంటాయి, ఇప్పుడు 15 లేయర్స్ వరకు పెరిగిపోయింది బతుకమ్మ. ఇంకా చాలా ప్రజలు కూడా జాక్సన్విల్లేలో బిఫోర్ ఒక 300 ఫ్యామిలీస్ ఉంటాయి, ఇప్పుడు 600 ఫ్యామిలీస్, మోర్ దాన్ 600 ఫ్యామిలీస్ అయ్యాయి. సో ఇంత మందిని చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఎవ్రీ ఇయర్ గ్రో అవుతూనే ఉంది మా తెలుగు అసోసియేషన్. ఆల్మోస్ట్ వి గాట్ 475 రిజిస్ట్రేషన్స్ అయ్యాయి. సో వీఆర్ వెరీ హ్యాపీ టు సెలబ్రేట్ విత్ ఆల్ ద తెలుగు కమ్యూనిటీ. అమెరికా అంతా చూస్తుంటే నాకు తెలంగాణనే కనిపిస్తుంది, అసలు అమెరికాలో అనిపించట్లేదు. చాలా బాగా ప్లాన్ చేశారు. మా ప్రేక్షకుల కోసం ఒక తెలంగాణ డైలాగ్. అందరు మంచిగా ఉన్నారా? అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.